నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఉండి మండలంలో పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ చదలవాడ నాగరాణి. అంగన్వాడీలో విద్యార్థుల ఆటపాటలను చూసి ఆనందం. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం తగ్గించండి. భీమడోలులో ఆందోళన నిర్వహించిన సిపిఎం నాయకులు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా అభిప్రాయ సేకరణ. షెడ్యూల్ కులాల ఆర్థిక స్థితిగతులపై ప్రత్యేక దృష్టి. కాకినాడ జిల్లా వేట్లపాలెం ఘర్షణలో 12 మంది అరెస్ట్. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్న పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పోందవ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు ప్రాథమిక విద్య పట్ల పటిష్టంగా ఉంటే ఉన్నత విద్య సులభతరమవుతుందని అన్నారు. చిన్నతనంలో వారికి నేర్పించిన విద్య అలవాట్లు జీవితకాలం గుర్తుంటాయన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులను పలకరించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్నారులు సహితం ఎంతో ఉత్సాహంగా పాటలు పాడడంతో కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఉండి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో మహిళలతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. పాండూరు జిల్లాలో జరిగే రెవెన్యూ సదస్సులకి రావడం జరిగింది. రెవెన్యూ సదస్సులో ఎలాంటి పిటిషన్స్ వస్తున్నాయి, ఏ విధంగా మన అడ్మినిస్ట్రేషన్ నుంచి రెస్పాన్స్ ఉంది అని తెలుసుకోవడానికి రావడం జరిగింది. చూసాము, అంత పిటిషనర్స్తో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమస్యను కూడా లోతుకి వెళ్ళి చర్చించడం జరిగింది. అవన్నీ కూడా తొందరలో సాల్వ్ చేసుకోవడం చదివి వేస్తున్నాము. తర్వాత ఇక్కడున్న పంచాయత్ సెక్రటరీ బిల్డింగ్ కొత్తగా కట్టింది. తర్వాత మండల ప్రాథమికోన్నత పాఠశాల కూడా చూడడం జరిగింది. పిల్లలతోటి టీచర్స్ తోటి అంతా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో భీమడోలు సంత మార్కెట్ వద్ద కరెంటు బిల్లులను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాకముందే ఇప్పటికి 2 సార్లు 17,000 కోట్ల రూపాయల భారాలను కరెంటు ఛార్జీల రూపంలో పెంచారని విమర్శించారు. నాడు జగన్ ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందం ఫలితంగా ఈ ఛార్జీల భారం పడుతుందని, ఆ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని లింగరాజు ప్రశ్నించారు. మోడీకి అదానికి భయపడినంత కాలం ఈ రాష్ట్రాన్ని మీరు బాగు చేయలేరని, తక్షణమే జగన్ ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం భీమడోలు ద్వారక తిరుమల మండలాల ఆర్గనైజర్ కట్టా భాస్కర్రావు, భీమడోలు గ్రామ నాయకులు ఎం పానకాలు, కేత నాగయ్య, బీబీ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలి. అదానితో విద్యుత్ ఒప్పందాన్ని పెంచిన విద్యుత్ ఛార్జీలను స్మార్ట్ మీటర్ల బిగింపును నిలుపుదల చేయాలి. తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను చేయాలి. అదానితో చేసుకున్న ఒప్పందాన్ని స్మార్ట్ మీటర్ల బిగింపు నిలుపుదల చేయాలి. ఒప్పందాన్ని రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం యూరోప్ ఛార్జీల పేరుతోటి గత ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేస్తూ ప్రజల మీద విద్యుత్ భారాలని 1,000 కోట్ల రూపాయల భారాలు మోపింది. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాకముందే ఇప్పుడు 2 సార్లు భారాలు మోపింది. ఇప్పుడు బిల్లులన్నీ కూడా దానికి నిరసనగా దగ్ధం చేయడం జరిగింది భీమడోల్లో. ఈ రోజు బిల్లులు చూస్తే 1 యూనిట్కి వచ్చేసి 5 రూపాయల చొప్పున బిల్లు పడుతుంది సామాన్యులకి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సౌర విద్యుత్ గాని పవన విద్యుత్ గాని చూస్తే ₹1 తయారవుతుంది. మన థర్మల్ విద్యుత్ నీళ్ల ద్వారా తయారయ్యే విద్యుత్ కూడా 50 పైసలకే తయారవుతుంది. అంత చౌకగా తయారవుతున్న విద్యుత్తుని ఈ రోజు 5 రూపాయలకు అమ్మడం అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారా? అదానీలకి దొంగల కోసం మీరు పనిచేస్తున్నారా? ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం చెప్పాలి. ఆ రోజు అదానీతో జగన్ చేసుకున్న ఒప్పందం దుర్మార్గం అని చెప్పేసి అమెరికాలో కేసు పెడితే దాని మీద ఈ రోజు నోరు మెదపకుండా మీరు ముగ్గురు కూడా మౌనంగా ఉండి జగన్మోహన్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డారు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద కానీ అదానీ మీద కానీ మీరిద్దరు కూడా కేసు పెట్టలేదు. అంటే మీరిద్దరు కూడా దొంగలు రాష్ట్రాన్ని పంచుకుంటారా? దుర్మార్గం కాదా? అందుకోసం మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. అదానీతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాలి. జగన్ మీద అదానీ మీద కేసు పెట్టి మీరు అరెస్ట్ చేయాలి. లేకపోతే మీరు జగన్ తోడు దొంగలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. అందుకోసం ఇప్పుడు ప్రజల మీద భారాలు తగ్గించాలని మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీకి చెప్పదలుచుకున్నాం.
స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ ని జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోటి. మీరు దాన్ని రద్దు చేస్తున్నారు లేదా? లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి అదే మీటర్లు ఇప్పుడు మళ్ళీ ప్రజలకు బిగిస్తున్నారంటే మీకు వాళ్ళకి తేడా ఉంది. మీరిద్దరు తోడు దొంగలు కాదా? పారాలేడులో మీరిద్దరు ఒకటి కాదా అని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ప్రశ్నిస్తున్నాం. అంటే అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక మాట మాడడం మీకు అలవాటు అయిపోయింది. అంటే ప్రజలను మోసగించడంలో మీరు ఆరితేరారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా స్మార్ట్ మీటర్ల ప్రతిపాదన మీరు రద్దు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క బిల్లును దగ్ధం చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. తక్షణమే ఈ యొక్క భారాన్ని తగ్గించాలని మేము కోరుతాం. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. మర్రిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడిని ఇప్పటికే చెన్నైకి తరలించారని ఆయన తెలిపారు. వైరస్ లక్షణాలు ఉన్న బాలుడికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం పర్యటించి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని, ఎవరూ భయపడవలసిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గురువారం అధికారులతో సమీక్షించి ఆయా ఉపకులాల ప్రజల నుండి అభిప్రాయాలు, వినతులు, విజ్ఞప్తులు స్వీకరించారు. ఉమ్మడి జిల్లా అంతటా విస్తరించిన ఎస్సీ జనాభా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, వారి ఆర్థిక స్థితిగతులను, ప్రభుత్వ పథకాల ద్వారా వారికి లభిస్తున్న తోడ్పాటు గురించి కలెక్టర్ కమిషన్కు వివరించారు. అనంతరం ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై అధ్యయనానికి ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసిందని, ఎస్సీలలోని 59 ఉపకులాల పరిస్థితులపై అధ్యయనాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి శివారులో ఉచ్చులో పడి మృతి చెందిన చిరుతపులిని అటవీశాఖ అధికారిని సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నామని, ఆ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు. ఓ రైతు పొలంలో ఉచ్చులో పడి మృతి చెందినట్లు గుర్తించామని, ఈ ప్రాంతంలో ఉచ్చులు ఎందుకు పెట్టారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎప్పుడు ఈ ప్రాంతంలో చిరుతపులి తిరిగినట్లు ఆధారాలు లేవని, ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస, గాజులకొల్లి వలస ఆర్ఆర్ కాలనీలో దామోదర పద్మను హత్య చేసిన కేసులో నిందితుడు సొండి సురేష్ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. పోలీస్ సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పద్మ భర్త కృష్ణ 3 ఏళ్ల క్రితం మృతి చెందడంతో కిరాణా షాప్ నడుపుతూ జీవనం సాగిస్తుందని తెలిపారు. అదే గ్రామానికి చెందిన సొండి సురేష్ అక్కడికి వస్తూ ఉండేవాడని, ఆమెతో చనువు పెరగడంతో అక్రమ సంబంధం వైపు దారితీసిందన్నారు. గత 3 నెలలుగా పద్మ మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో కలత చెంది హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో సురేష్ కత్తితో దాడి చేసి హతమార్చాడు. హత్య చేసి కొండ గుహల్లో దాక్కున్న నిందితుడు సురేష్ను గాలించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్లో భాగంగా ఆ కొండ మీ అందరూ చూసే ఉంటారు. కొండ ఎక్కడం కూడా అంత ఈజీ కాదు. అది అంటే డ్రోన్ సహాయంతో ఫస్ట్ టైం ఇట్స్ కైండ్ ప్రైవేట్ డ్రోన్ కూడా తీసుకుని ఆ డ్రోన్స్ తోటి ఎక్కడున్నాడు అనే దాని మీద కొండంతా కూడా ఫ్లై చేస్తే మనకి కనిపించాడు. కానీ మనం ఒక పక్కన ఎక్కుతుంటాడు, ఇంకో పక్క వెళ్ళిపోవడం. అలాగే మనం 2 days రాత్రి పగలు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. చేసిన తర్వాత అది అవ్వలేదు. ఇవాళ ఒక విఆర్ఓ గారి దగ్గర ఇప్పుడైతే పోలీసులు ఇంకా తప్పించుకోవడం కష్టం అని తెలుసుకున్నాక విఆర్ఓ దగ్గర సరెండర్ అయ్యి తను చేసిన నేరాన్ని విఆర్ఓ దగ్గర అంగీకరించాడు. అంగీకరిస్తే విఆర్ఓ గారు ఇమ్మీడియట్గా అతని స్టేట్మెంట్ అంతా కూడా కన్ఫెషన్ రాసి అతను తీసుకుని పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది. పోలీసు వారు అతను పూర్తి స్థాయిలో విచారణ చేసి దాంట్లో భాగంగా అతను ఏ కత్తితో అయితే పొడిచాడో ఆ కత్తిని కూడా వశపరచుకోవడం జరిగింది. అతను ఎప్పుడైతే పొడిచిన తర్వాత అతనికి ఆమె వాట్సాప్ తోటి QR కోడ్ తయారు చేసుకుని అతను గ్రూప్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ గ్రూప్లో వాళ్ళిద్దరూ మంచిగా ఉన్నప్పుడు శారీరకంగా కలిసినటువంటి ఆ వీడియోస్ అన్నింటినీ కూడా ఆ గ్రూప్లో పెట్టి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పంపించారు. అది చాలా దారుణమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఏదో ఆమెతో ఉండాలి కానీ దాన్ని ఆమె ఫోన్ నుంచి ఉన్న QR కోడ్ని పెట్టుకుని గ్రూప్ క్రియేట్ చేసి ఇదంతా ఎప్పుడంటే ఆమె చంపిన తర్వాత ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఆ ఫొటోస్, వీడియోస్ అన్నింటినీ కూడా ఆ గ్రూప్లో పెట్టి ఆమె పరువుని ఇంకా భంగం చేశాడు అనమాట. సో దాని మీద కూడా సిఐ గారు ఇమ్మీడియట్గా ఎస్సీ గారు చాలా బాగా స్పందించారు. సిబ్బంది అందరూ కూడా 2 రోజులు ముద్దాయి గురించి స్పెషల్ డ్రోన్ పెట్టుకుని వెతకడం, చాలా హార్డ్ వర్క్ చేస్తే ఇంకా పోలీసుల నుంచి తప్పించుకోలేడు అనేటువంటి నిర్ణయానికి వచ్చి అతను సరెండర్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ కేసు విషయంలో
చాలా చక్కగా పనిచేశారు మా సిబ్బంది, సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే స్టాఫ్ అంతా కూడా. ఇతని మీద తదుపరి విచారణ చేస్తే పోలాకి పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు ఉందండి. అక్కడ ఏంటంటే ఇలాగే సేమ్ ఎంఓ అప్పించానని మాట్లాడి తర్వాత ఆ అమ్మాయి ఏమో అలా ప్రేమించడం అది ఇది కుదరదు ఆమె రిజెక్ట్ చేసింది. ఆమె వేరే పెళ్లి సంబంధాలు వస్తే ఆ పెళ్లి చెడగొట్టడం కోసం మనిద్దరం ప్రేమించుకున్న అది చెప్పి ఆమెతో కలిసి ఉన్న ఫోటోలన్నీ కూడా పెట్టేస్తానని చెప్పి గ్రూప్లో భయం పెట్టి చాలా హెరాస్ చేశాడు. ఆ సందర్భంలో పోలాకిలో కూడా కేసు కట్టారు. అది ప్రజెంట్ ట్రయల్లో నడుస్తుంది. ఇతను బేసిక్గా బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నాడు, కొంచెం మెంటల్లీ పర్వెట్గా అన్నీ పిచ్చి పిచ్చిగా గొడవ చేస్తుంటాడు ఏరియాలో. ఇతను ప్రజెంట్ అయితే చికెన్ షాప్ రన్ చేసుకుంటున్నాడు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న గోపాలస్వామిని ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి హైదరాబాద్లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నెల 20న ఆధార్ కార్డు ట్యాంపరింగ్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేయించినందుకు గాను గోపాలస్వామిపై కేసు నమోదైంది. కేసు నమోదు కాగానే పరారీలో ఉన్న గోపాలస్వామి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారని, తమకు సమాచారం రావడంతో బద్వేల్ సిఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో ఓ బృందం హైదరాబాద్ చేరుకుని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో గోపాలస్వామిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీతో పాటు అర్బన్ సిఐ రాజగోపాల్ యాదవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మడిమేల సుశీలమ్మ క్యాస్ట్ బై చేసి అని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి నమోదు జరిగినది. ఇందులో మొదటి ముద్దాయి గోపాలస్వామి. ఇతను వచ్చేసి ఈ ముడిమేల సుశీలమ్మ భర్త రత్నమయ్య 2018లో చనిపోతే ఆయన పేరు మీద 2024 మేలోన వీళ్ళకు ఉన్నటువంటి 1.2 సెంట్ల భూమిని తన డ్రైవర్ అయినటువంటి లక్ష్మీనారాయణ మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇందులో ఆధార్ కార్డు మరియు దొంగ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి రోజు అంటే 17/12/2024 తేదీన హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో బద్వేల్ అర్బన్ సిఐ గారు రాజగోపాల్ గారు ఇతన్ని గోపాలస్వామిని అదుపులోకి తీసుకొని ఇదేమో నా దగ్గరికి తీసుకొచ్చి అరెస్ట్ చేయగా నేను అరెస్ట్ చేసినాము. ఇతను ట్యాంపర్ చేసి ఆధార్ను ట్యాంపర్ చేసి చనిపోయిన వ్యక్తి మీద దొంగ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఈ కేసులో మరియు ఈ ఎస్సీ భూముల్లో ఆక్రమించుకొని చేసినటువంటి భూముల్లో ఎస్సీ ఎస్టీ కేసులను ఈరోజు గోపాలస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.